యాదగిరిగుట్ట టెంపుల్ ప్లాన్ చేస్తురా? అయితే వీడియో సేవ్ చేసుకో, మీకు మంచి ముచ్చట చెప్తా. ఇవాళ స్వాతి నక్షత్రం. ఈ రోజు పొద్దుగాల 5 గంటలకు లేచి పళ్ళు తోముకొని పొద్దుగాలనే మంచిగా తలస్నానం చేసుకొని రోడ్డు మీదకి అయితే పోయినా. ఈ రోజు స్వాతి నక్షత్రం అయితే యాదగిరిగుట్టలో స్పెషల్ ఏందంటారా? నెలకొకసారి స్వాతి నక్షత్రం వస్తది. ఈ స్వాతి నక్షత్రం రోజు మా యాదగిరిగుట్టల గిరి ప్రదక్షిణ ఉంటది. స్వాతి నక్షత్రం అంటే ఈ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం. ఇవి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాలు. మన మనసులో ఏమైనా కోరికలు ఉంటే వేవి నెరవేరకుంటే లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల కాడ మనకున్న కోరికలు నెరవేరాలని స్వామి వారికి దండం పెట్టుకొని ఓం నమో నారసింహాయ నమః అనుకుంటా నరసింహస్వామి శ్లోకాన్ని మన మనసులో అనుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి వారి కొండ చుట్టూ ఎవరితో మాట్లాడకుండా స్వామి వారి కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. చాలా మందికి కోరిన కోరికలు నెరవేరినాయి కాబట్టి చాలా మంది స్వామి వారి భక్తులు వస్తుంటారు. మీరు కూడా వచ్చి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయాలంటే నెక్స్ట్ వచ్చే గిరి ప్రదక్షిణ డేటు ఈ వీడియోలో పెడతా. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. కొండ చుట్టూ మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత మేము ఎక్కడైతే స్టార్ట్ అయినామో మళ్ళీ అక్కడికి వచ్చి మా మనసున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా మొక్కుకొని స్వామివారికి అయితే కొబ్బరికాయ కొట్టినాం. నేనైతే మా భార్యతో వచ్చి గిరి ప్రదక్షిణ చేసిన. నా మనసు అయితే మస్తు ప్రశాంతంగా అనిపించింది. ఈ రోజు నవంబర్ 26 తారీఖు స్వాతి నక్షత్రం. ఆ రోజు కూడా గిరి ప్రదక్షిణ ఇలాగే ఉంటది. మీరు కూడా ఎవరితో గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటారో ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా పేజీని ఫాలో కొట్టు మామా.